హలో! వెల్కమ్ టు హెల్త్ గురు. సో, మనతో పాటు ఇప్పుడు ఫిడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో, మనకున్న డౌట్స్ అండ్ కన్సర్న్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు సీజనల్ చేంజెస్ అవుతున్నాయి. వర్షాలు పడుతున్నాయి. సో, వర్షాలు వచ్చాయంటే చాలా మందికి దగ్గు, జలుబు రావడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. సో, ఇలాంటి టైంలో మోస్ట్‌లీ చాలా మంది హోమియోపతి కూడా వాడితే చాలా ఉపయోగకరంగా ఉంటదంటారు. సో, దీని గురించి మీరేమంటారు? రైట్. సో, ఇది వర్షాకాలం స్టార్ట్ అయిన సీజన్ అన్నమాట. సో, ఈ వర్షాకాలం స్టార్టింగ్‌లో మనకేంటంటే మెయిన్‌గా అలర్జిక్ డిసీజెస్ వస్తాయి. హ్మ్. అదే విధంగా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి ఆ! వస్తాయన్నమాట. సో, అలర్జిక్ డిసీజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ వీకే జరిగింది. నైట్ 9:00 అయింది. నేను ఇంటికెళ్ళాలి. సర్దుతున్నాను. జస్ట్ కంట్లో ఏదో పడినట్టు అనిపించింది. నాకు జస్ట్ ఇట్లా అన్నా అంతే. కన్ను రెడ్‌గా అయిపోయి బెలూన్‌లాగా వాచిపోయి రాత్రి ఎవరు ఆప్థాల్మాలజిస్ట్ ఉన్నాడేమో అని హ్మ్. తెలుసుకొని అక్కడ పోయి చూపించుకోవాల్సొచ్చింది. ఈ కాలంలో ఏంటంటే మనకు కామన్‌గా వచ్చే అలర్జీస్. హ్మ్. ఎందుకు అలర్జీస్ వస్తాయంటే వాటర్ బాగా హ్యూమిడిటీ ఉంటుంది. హ్మ్. ఈ హ్యూమిడిటీలో ఏదైతే పొల్యూషన్ ఇదంతా ఉంటుందో అవన్నీ కలిసిపోయి ఉంటాయన్నమాట. అవన్నీ హ్యాపీగా గాల్లో తిరుగుతుంటాయి. దానికి మనం ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బాగా అలర్జీస్ వస్తాయన్నమాట. హ్మ్. అలర్జీ అనేది కామన్‌గా మనము ఈ కండిషన్‌లో చూస్తుంటాం. ఓకే. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ రకరకాల ఇన్ఫెక్షన్స్. హ్మ్. వైరల్ ఇన్ఫెక్షన్స్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మనం కామన్‌గా చూస్తుంటామనమాట. అలర్జీని ఎలా గుర్తుపట్టాలి అంటే, అలర్జీలో ఏముంటుందంటే సడెన్‌గా స్టార్ట్ అవుతుంది. హ్మ్. కళ్ళు గాని, ముక్కు గాని, నోరు గాని, చెవులు గాని, ఫేస్ గాని మొత్తం యాహ్! రెడ్‌గా హ్మ్. అయిపోతుందనమాట. నీళ్లు కారడము, బాగా తుమ్ములు రావడము, బాగా ఇచ్చింగ్ ఉండడం, దురద ఉండడము, బాగా ఎర్రగా అయిపోవడము. హ్మ్. ఇవన్నీ మనం అలర్జిక్ సింప్టమ్స్ అన్నమాట. ఓకే. ఇన్ఫెక్షన్ అని ఎలా గుర్తుపట్టాలి? ఇన్ఫెక్షన్ అని మనం ఎలా గుర్తుపట్టాలంటే, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే, బాగా పెయిన్ ఉంటుంది. బాగా హ్మ్. రెడ్‌నెస్ ఉంటుంది. బాగా స్వెల్లింగ్ ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే, టెంపరేచర్ పెరుగుతుందన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఒక పర్సన్‌కి టెంపరేచర్ పెరుగుతుందో, లేకపోతే బాగా వీక్‌నెస్ వస్తుందో, దాన్ని మనము ఇన్ఫెక్షన్ కింద తీసుకుంటామన్నమాట. ఓకే. ఇన్ఫెక్షన్‌లో ఎలా ఉంటుంది? ఈ ఈ ఫ్లూయిడ్స్ అన్నీ అంటే థిక్‌గా ఉంటాయి, యెల్లోగా ఉంటాయన్నమాట. థిక్ యెల్లో ప్లమ్ గాని ఏదైనా హ్మ్. వచ్చిందంటే, అది మనం ఇన్ఫెక్షన్ కిందకి తీసుకుంటాం. ఓకే. థిక్‌గా లేదు, యెల్లోగా లేదు, లిక్విడ్ లాగా ఉందంటే అదంతా ఇన్ఫెక్షన్. మనము ఆహ్, ఆహ్, అలర్జీ కింద హ్మ్. తీసుకుంటామనమాట. సో, ఈ విధంగా మనము అలర్జీని, ఇన్ఫెక్షన్‌ని గుర్తుపట్టి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. హోమియోపతిలో ఈవెన్ అలర్జీస్‌కి గాని, ఈవెన్ ఇన్ఫెక్షన్ గాని చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో, రెగ్యులర్‌గా వస్తున్నాయి. ఒక 2, 3 డేస్ నుంచి మనకు చిన్న పిల్లలు హ్మ్. టాన్సిల్స్ అలర్జీ రావడము, అడినాయిడ్స్ రావడము, ఎక్కువ సైనసైటిస్ రావడము. హ్మ్. ఇవన్నీ మనం కామన్‌గా ఈ కాలంలో వచ్చేవే. సో, హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. అలర్జీస్‌కి గాని, ఇన్ఫెక్షన్స్‌కి గాని. హోమియోపతిని ఎందుకు తీసుకోవాలి అలర్జీస్‌కి, ఇన్ఫెక్షన్స్ కంటే? జీరో సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. మన పిల్లలకి యాంటీబయాటికే ఇవ్వకుండా మనం అవును. ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. యాంటీబయాటిక్స్, యాంటీహిస్టమైన్స్, పెయిన్ కిల్లర్స్ వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ లేకుండా మనము చాలా ఎఫెక్టివ్‌గా హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. పని చేసేవి కూడా చాలా క్విక్‌గా పనిచేస్తే వెంటనే రిలీఫ్ అనేది మనకు హోమియోపతి ద్వారా తీసుకొని రావచ్చు. మరి ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ తగ్గిపోతుందని అంటారు. సో, ఇదెందుకు జరుగుతదంటారు సార్? ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ తగ్గిపోవడం అనేది ఉండదండి. ఓకే. సో, ఇమ్యూనిటీ అనేది ఒక పర్సన్ లోపలనే ఉంటుందన్నమాట. హ్మ్. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అదేవిధంగా ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ప్రతి ఒక్క మనిషికి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ కాలంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే బయట చల్లగా ఉంటుందో అప్పుడేమవుతుందంటే ఎక్కడ మనకెక్కడ చలి తగులుతుందో అక్కడ కొద్దిగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆగిపోతుంది. హ్మ్. ఆగిపోతుంది కాబట్టి ఈజీగా కొద్దిగా డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఈజీగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని లోపలికి పోతాయి. సో, ఓకే. మామూలుగా ఉంటుంది ఇమ్యూనిటీ. హ్మ్. కాకపోతే ఏంటంటే ఈ ఈ చల్లగా ఎక్కువ ఉండడం వల్ల సో, కొంచెం అలా జరుగుతుంది తప్పితే ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంకోటేంటంటే ఎప్పుడైతే చల్లగా ఉంటుందో అది మంచి గ్రౌండ్ అన్నమాట. ఈ హ్మ్. బాక్టీరియా, వైరస్‌లు ఇవన్నీ పెరగడానికి. అవును. సో, మనం ఎందుకు ఏదన్నా మీరు హాస్పిటల్‌లో చూసింటారు. ఏదన్నా డిసిన్ఫెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు? వాటిని వేడి చేస్తారు. హ్మ్. వేడి చేస్తే ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి. ఓకే. సో, మనం ఎప్పుడు చూడ్డం డిసిన్ఫెక్ట్ చేయడానికి చలి యూజ్ చేయడం. అంటే పెద్ద పెద్ద ల్యాబ్స్‌లో యూజ్ చేస్తారు. హ్మ్. చాలా క్రయోజెనిక్ అంటారనమాట. మనం మామూలు టెంపరేచర్‌లో ఏంటంటే కొంచెం చల్లగా ఉంటే ఏంటంటే బాక్టీరియా గాని, వైరస్ గాని, ప్రోటోజోవా గాని, ఫంగస్ గాని లేకపోతే మల్టీ సెల్యులార్ పారాసైట్స్ గాని ఈజీగా గ్రో అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, అది నథింగ్ టు డూ విత్ మన ఇమ్యూనిటీ. సో, ఓకే. ఎవరికన్నా ఇమ్యూనిటీ తక్కువుంటే వాళ్ళకి బాగా
అటాక్ అవుతుంది తప్పితే ఈ సీజన్ వల్ల ఇమ్యూనిటీ తగ్గదు. ఇమ్యూనిటీ తగ్గు ఉండడం వల్ల ఈ సీజన్‌లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే. సో, చాలా మంది అనుకుంటారు మరి హోమియోపతి ఎక్కువ కాలం వాడాల్సొస్తది. చాలా లేట్‌గా ఎఫెక్ట్ చూపిస్తదని. మరి ఇలాంటి సీజనల్ చేంజెస్, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు హోమియోపతి నిజంగా వాడొచ్చంటారా? రైట్. ఇమ్మీడియేట్‌గా వాడొచ్చండి. హోమియోపతి స్లోగా పనిచేస్తుందనేది చాలా పెద్ద అపోహ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పాప పుట్టి 15 డేస్ అయింది. ఓకే. రైట్. పుట్టినప్పటి నుంచి జాండీస్, నియోనేటల్ జాండీస్ అంటారు. అంటే పుట్టుకతో కొంతమంది పిల్లలకి జాండీస్ వస్తుందన్నమాట. అవును. ఈ జాండీస్ వచ్చిందని ఎవ్రీ 2 డేస్‌కి, 3 డేస్‌కి పాపని అడ్మిట్ చేయడము, అన్నీ గుచ్చడము, బ్లడ్ తీయడము, లైట్ కింద కూర్చోబెట్టడం ఇవన్నీ ఒక 15 డేస్ నుంచి చేస్తున్నారు. ఇక్కడే ఉంటారు మన పేషెంట్ ఆయన. రాత్రి 11:30కి ఫోన్ చేశారు. ఏడుస్తూ, "సార్ మా పాప పుట్టి 15 డేస్ అయింది. చూడలేకపోతున్నాము. మీరేమన్నా చేయగలరా?" ఆయన్ని రాత్రి 11:30కి పిలిపించి, మా టీముని పిలిపించి 11:30కి క్లినిక్ ఓపెన్ చేసి 11:30 నుంచి 12:30 వరకు కేస్ తీసుకొని మెడిసిన్ ఇచ్చాం. రేపు పొద్దున అడ్మిషన్ ఉంది సార్ మళ్ళీ అని. సార్ ఇది ఈ మెడిసిన్ అనేది ఈ పాలల్లో మీరు తల్లి పాలు ఒక స్పూన్ తీసుకొని ఒక ఇదే గ్లోబ్యూల్ ఆ గ్లోబ్యూల్ వేసి సో ఈ మెడిసిన్ ఇచ్చి ఇది తల్లి పాలు ఒక స్పూన్ తీసుకోండి. ఒక గ్లోబ్యూల్ దాంట్లో వేసి పాపకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి తాగించండి అని చెప్పాము. పొద్దున్న లేసి అడ్మిషన్ కోసం పోతే అవసరం లేదన్నారు. ఓకే. తగ్గిపోయింది. సో ఈవెన్ చిన్న పిల్లల్లో అంత సెన్సిటివ్‌గా ఉన్న పిల్లల్లో అంత డేంజరస్ డిసీజే హోమియోపతిలో చాలా స్పీడ్‌గా తగ్గుతుంది. సో ఓకే. మనం స్పీడ్ అనేది దేన్ని బట్టి డిసైడ్ చేస్తామంటే అవసరాన్ని బట్టి. 108 ఫీవర్ ఉంది. నేను 1 మంత్ తీసుకుంటా, 1 వీక్ తీసుకుంటా ఫీవర్ తగ్గించడానికంటే కుదరదు. వెంటనే తగ్గియాలి. కొన్ని సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పి ఉంది. రైట్? దాన్ని పెయిన్ ఇమ్మీడియేట్‌గా తగ్గియచ్చు మనం. అలోపతిలో పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఎంత ఫాస్ట్‌గా పెయిన్ తగ్గుతుందో హోమియోపతిలో కూడా పెయిన్ అనేది అంత ఫాస్ట్‌గా తగ్గుతుంది. ఓకే. హోమియోపతిలో అయినా కూడా మనం మెడిసిన్స్ కొన్ని రోజులు ఎందుకు వాడమంటామంటే ఏదైతే బోన్ డ్యామేజ్ అయింది, కార్టిలేజ్ డ్యామేజ్ అయింది, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోయింది, క్యాప్సూల్ డ్యామేజ్ ఉంది, లిగమెంట్ డ్యామేజ్ ఉంది, అక్కడ లేకపోతే ఏదైనా కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది. ఇవన్నీ రికవర్ చేసే శక్తి హోమియోపతి మెడిసిన్స్‌కి ఉంది. ఇవన్నీ రీజనరేట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకు మనం హోమియోపతిని ఒక్కొక్కసారి కొన్ని రోజులు వాడమంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో పెయిన్ రిలీవ్ చేయడానికి గానీ, డిస్కంఫర్ట్ రిలీవ్ చేయడానికి గానీ, నంబర్ ఆఫ్ సింప్టమ్స్ తగ్గియడానికి, ఇంటెన్సిటీ ఆఫ్ ది సింప్టమ్స్ తగ్గియడానికి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సింప్టమ్స్ తగ్గియడానికి హోమియోపతి ఇమ్మీడియేట్‌గా చేస్తుంది. ఏదైతే మనం పర్మనెంట్ క్యూర్ కావాలి, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే దీర్ఘకాలికంగా ఉన్న రోగాలకు ఒకటే రోజు తగ్గవు కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుందన్నమాట. సో అసలు అది కంప్లీట్‌గా క్యూర్ చేయడానికి అలోపతిలో మెడిసిన్సే లేవు. జీవితాంతం వాడాల్సిందే. ఓకే. బట్ హోమియోపతిలో ఉన్నాయి. మనం కంప్లీట్ క్యూర్ కావాలన్నప్పుడు కొన్ని డిసీజెస్‌కి ఎక్కువ రోజులు వాడాల్సొస్తుంది. సో ఈ అలోపతి డాక్టర్లకంతా అదే స్పెషల్ అయిపోయిందన్నమాట. ఇది ఒక్క పాయింట్ పట్టుకొని హోమియోపతి స్లో అనే ప్రచారం అనేది వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఓకే. సో, మొత్తానికి అసలు ఈ సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అండ్ అలర్జీస్ గురించి అండ్ దాంట్లో హోమియోపతి ఎలా యూజ్‌ఫుల్ అవుతుందో చాలా క్లియర్‌గా చెప్పారు. థాంక్ యూ. థాంక్స్ అండి.